మరి ఆయన పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, ఆడవాళ్ళ కోసం చెప్పారు, మగవాళ్ళ కోసం చెప్పారు. ప్రజల గురించి ఎందుకంటే చెప్పరు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఉన్నాం, వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తాం. మేము వచ్చినాడమే మేము ఓట్లు వేస్తాం. మా దగ్గర ఓటోకులు మాకు కావాలా, మాకు వాడుకుంటారు. మమ్మల్ని పథకాల్లో మమ్మల్ని పెట్టరు, పథకాలు మమ్మల్ని ఎందుకంటే గుర్తించరు చెప్పండి. సమాజం మేము తల్లికో తండ్రికి పుడతాం కదండి, దేవుని చేసిన పని అండి. మాకు ఇది మేము చేసుకున్నది కాదండి, మాకు దేవుడు సృష్టించాడు, మేము మనుషులే కదండి, మాకు ప్రాణం ఉంది కదండి. మాకు చైరుకాలు శుభ్రం ఉన్నాయి కదా, మేము మాకు ప్రకటించండి, మాకు ముందు నడిపించండి. ఎవరైనా మాకు నడిపించారా, ఎవరైనా మాకు ముందు గుర్తించారా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తప్ప మాకు ఎవరు గుర్తించలేదు. మాకు ముందుకు తీసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడే. 3,000 రూపాయలు పేడ ఇచ్చింది, 3,000 రూపాయలు పేడ 1,500 3,000 చేసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ ఏమి ఇచ్చారండి మాకు? మా గురించి ఎవరు మాట చెప్పారు? ఆ విజయాల గురించి ఇంతమంది విజయాలు చూస్తాను ఆయన. ఇన్నిసార్లు ఒక విజయైనా కనబడతారు రోడ్ల మీద, 3 మంది కనబడుతుంటారు. ఒక విజయ గురించి ఆయన చెప్పాడా? ప్రజల సంఘాల గురించి ఏం చెప్పాడు ఆయన? వస్తారు, వాళ్ళ ప్రజలు వెళ్ళిపోతారు అంతే. ఓట్లు దండుకోవడానికి ఒక ఇదేనమాట ఇది. ఓట్లు వెళ్ళక ముందు ఎందుకంటే కరిగిపోయి వాళ్ళ మాటలకి పొంగిపోయి వాళ్ళకి ఓట్లు వేస్తాం అనుకుంటారేమో. మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకే వేస్తాము. మేము కొన్ని ట్రైన్లు అంటే కొన్ని షాపులు అంటే తిరుగుతాం. మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకే ఓట్లు వేయమని మేము చెప్తాం కూడా ఉన్నాం. మేము ప్రచారం కూడా చేస్తాం ఓట్ల ఎలక్షన్లో. మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకే ఓట్లు వేయమంటాం. మేము 10 ఇళ్ళకి కూడా ఒక 2 కాలనీలకు కూడా 25 వార్డులు కంటే 25 వార్డులకు కూడా వెళ్ళి చంద్రబాబుకి ఓట్లు వేయమని చెప్తాను నేను. ఇచ్చాడంట అందరికి ఆయన, అన్ని ఎళ్ళ ఇచ్చారట. చంద్రబాబు నాయుడు మాకు 3,000 పెన్షన్ ఇచ్చాడు. ఆయన నెలకు 3,000 పెన్షన్, పక్క ఇల్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటు హక్కు, మాకు రుణాలు, మాకు వృత్తి ఎలకంట షాపులు అంటే ట్రైన్ అంటే బెక్తారు చేసేకంట, మాకు లోన్లు, మాకు చేతి పనులు కూడా నేర్పిస్తారు మాకు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? ఇంతకుముందు 15,000 ఇచ్చారు. ఇప్పుడు 3,000 ఇస్తాను మాకు. బాగుందా మరి చంద్రబాబు నాయుడు మంచిగా చేసినట్టేనా? చాలా బాగుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాక మాకు 3వ మనుషులుగా మా విజయాలకు గుర్తించడం మేము చాలా సంతోషపడతాం. మేము చాలా ఆనందిస్తాం. మేము చంద్రబాబు నాయుడు పట్ల, చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా మేము చాలా ఆనందిస్తాం. మేము మరి మాకు చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటాం. మరి మీరు అందరూ కలిసి ఓటేస్తారా ఆయనకి? మేము 30 మంది ఇక్కడ బ్యాచ్ పలాసాకి మేము 30 మంది కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం. మేము చంద్రబాబు నాయుడు ఎటు మేము ఒకటే ఉంటాం. మా దేవుడు చంద్రబాబు నాయుడే. మాకు దేవుడు పెన్షన్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, కార్డు ఇచ్చి, మాకు అన్ని ఇచ్చి ముందు నడిపించి, ముందు మమ్మల్ని గుర్తించి, ఇంకా మమ్మల్ని అభివృద్ధి పరిస్థితి ఇంకా మమ్మల్ని ముందు లాగించుకెళ్ళింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. మా విజయ ఆశీర్వాదాలు మాది, మా సంఘం ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.